గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారు. దీనివల్ల ఏంటి ఆయన ఓటమి పాలవ్వడానికి కారణం ఏంటంటారు? ఆయన 5 సంవత్సరాల్లో కలర్లు మార్చుకోవడానికి అతను చేసిండే పనులు, అరాజకీయాలు, గ్రామాల్లో అయితేమి, పట్టణాల్లో అయితేమి భూ కబ్జాలు, దీనివల్ల జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ చంద్రబాబు మీద ముందు 5 ఏళ్ళు చూశారు. అది ఇతనైతేనే మనకు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి చాలా అవసరం అని చెప్పేసి ప్రజలంతా కోరుకొని అత్యధిక మెజారిటీతో గెలిపేయడం జరిగింది. గతంలో చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి జరిగింది, సంక్షేమం అందించాను, ప్రతి పేద కుటుంబానికి అందజేశానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్ అని కూటమి ప్రభుత్వం. మనము అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలి, కానీ సంక్షేమం అనేది మామూలే. ఎంత మనం 10,000 5,000 ఇస్తే అదెంత మనం ఏదో చిల్లరగా వాడుకునే అయిపోతుంది. కానీ అభివృద్ధి ఉంటే సంక్షేమం అదెంతకు అదే వస్తుంది. అభివృద్ధి లేకనే సంక్షేమం లేకుండా అయిపోయింది. ఈ గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యము. సంక్షేమం ఒకటి ఏదో చిల్లర కాసులకి పడేస్తే నాకు ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి నమ్మాడు. దాన్ని అప్రపాదులు అయిపోయినాడు అంతే. మీకైతే నమ్మకం ఉందండి మంచి జరిగిద్ది, రాష్ట్రానికి అభివృద్ధి జరిగిద్దని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని నమ్మచ్చు అంటారా? కూటమి ప్రభుత్వం 100% అభివృద్ధి చేస్తారు. దానిపైన నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిలబెట్టుకుంటారని కూడా ఆశిస్తున్నాం. గ్రామ సభలు పెట్టారు కదా, ఎలా అనిపిస్తుందండి? ప్రతి పంచాయతీకి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు కదా వారం రోజుల క్రితం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో గ్రామ సభలు లేవు, ఎక్కడ మీటింగ్లు లేవు, రివ్యూలు లేవు, ఏమీ లేవు. ఏదో అతను సొంతంగా చేసుకునేది తప్ప ప్రజలకు ఏమీ తెలియనీయకుండా వాళ్ళు సొంతంగా అరాజకీయాలు చేసుకుంటూ విన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఏం జరుగుతుంది ఏమనేది అన్నీ తెలియజేసి సీఎం దృష్టికి తెలుసుకునే అవకాశం వచ్చింది. ప్రతి సామాన్య ప్రజలు కూడా సీఎంను కలిసే అవకాశం కూడా ఉంది. గత ప్రభుత్వంలో అయితే సీఎంను కలవాలన్న కనీసం మినిస్టర్లకు కూడా అవకాశం లేదు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా సీఎంను కలుస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలా జనాలు కూడా ఆశిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.